ఈ ఏడాది రాబోయే మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో కల్కి 2898 ఏడి కూడా ఒకటి. భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతికతతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ వరల్డ్గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా శివరాత్రి సందర్భంగా కల్కి సినిమా నుంచి ప్రభాస్కు సంబంధించి కొత్త లుక్ని ఇంకా ప్రభాస్ యొక్క పాత్ర పేరుని పరిచయం చేశారు మేకర్స్. మరి ఈ పేరు ఎవరు పెట్టారు? ఈ పేరుతో గతంలో వచ్చిన సినిమాలు, హీరోల పాత్రల పేరు ఎంతవరకు ఆకట్టుకున్నాయో తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ రెబల్ స్టార్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయారు. ఇప్పుడు ఆయన చేతిలో అన్ని భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ చేతిలో అన్ని బడా సినిమాలే ఉన్నప్పటికీ ఆయన కెరీర్ అంత సాఫీగా అయితే సాగట్లేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వరుస డిజాస్టర్లను అందుకున్నాయి. దీంతో చాలామంది ఇక ప్రభాస్ కెరీర్ అయిపోయింది అనుకున్నారు. కానీ సలార్ చిత్రంతో బాక్సాఫీస్ ముందు గట్టి సమాధానం ఇచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 700 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలోని ప్రభాస్ యొక్క యాక్షన్ అండ్ ఇంకా కటౌట్ ప్రతి ఒక్కరిని మైండ్ బ్లాక్ గురి చేసింది. దెబ్బకు అందరూ స్టన్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న సినిమాల్లో కల్కి 2898 ఏడి ఒకటి. తాజాగా శివరాత్రి సందర్భంగా కల్కి సినిమా నుంచి ప్రభాస్కు సంబంధించి కొత్త లుక్ ఇంకా ప్రభాస్ యొక్క పాత్ర పేరును పరిచయం చేశారు మేకర్స్. దాని పేరు భైరవ అని తెలిపారు. ఈ పేరు వినగానే చాలా మందికి టక్కున ఇండస్ట్రీ హిట్ మగధీర సినిమాలోని రామ్ చరణ్ పాత్ర గుర్తొచ్చింది. దీంతో ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది. ప్రభాస్ పేరును భైరవగా పెట్టడానికి కారణం దర్శకధీరుడు రాజమౌళి అని తెలిసింది. నాగ్ అశ్విన్ రాజమౌళి హెల్ప్ తీసుకొని ఈ పేరును పెట్టినట్లు ప్రచారం ఊపందుకుంది. మరి ఇందులో నిజమేంతో తెలియదు. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కాగా ప్రభాస్ రాజమౌళి ఇండస్ట్రీలో మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఈ స్నేహం వల్ల కూడా జక్కన్న భైరవ అనే పేరుని సూచించారని కూడా అంటున్నారు. పైగా ఈ చిత్రంలో రాజమౌళి కూడా కేమియో రోల్గా చేస్తున్నారని ప్రచారం సాగుతుంది. ఇంకా బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ భైరవ దీపంని కూడా గుర్తు చేసుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే భైరవ పేర్లు ఉన్న ఈ 2 చిత్రాలు టాలీవుడ్లో సూపర్ సక్సెస్ సాధించాయి. దీంతో ఇక కల్కి కూడా మంచి విజయం సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.